జనక మహారాజు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వారు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక బయట ఉన్న ద్వారపాలకులకు మిథిలా నగరం నుండి జనక మహారాజు దూతలు వచ్చారని దశరథ మహారాజుకు తెలియచేయండి అని వర్తమానం పంపారు. ఆ వర్తమానం అందుకున్న దశరథుడు వారిని లోపలికి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. అప్పుడు వారు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుస్సును ఎక్కువ పెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడు ఎలాంటివాడు అని అడిగాడు. అప్పుడు వారు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఈ సంబంధం చేసుకోవచ్చు అన్నారు. వెంటనే దశరథుడు, మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులను పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనము మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి అన్నాడు. రథాలని, చతురంగ బలాల్ని సిద్ధం చేయమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నుల్ని దశరథుడు తీసుకెళ్లలేదు. దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్లను సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వలన నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మను వీర్యశుల్కగా ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందువలన నా కుమార్తెను నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అన్నాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు, అయ్యయ్యో జనక, అలా అంటావేంటి? అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. పదే పదే నీ కోడల్ని చేసుకో అని అంటావు. నీ కుమార్తెను నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు. ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు. ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భర్త శత్రుఘ్నులు రామలక్ష్మణుల్ని కలిశారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళు నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు.